ఫ్రెండ్స్, ఇరాన్ ప్రధాని మూర్తి తీవ్ర దుఃఖంలో ప్రజలు. ఈ విషయాన్ని తెలియాలనగా వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది ఈ వీడియో చూస్తున్నారు గానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దిస్ ఈజ్ లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయగలుగుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు సాధారణ స్థితికి వచ్చాయి. అయితే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయితే ఇరాన్ ప్రజల్లో ప్రస్తుతం మరో కొత్త ఆందోళన నెలకొంది. ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ వారం రోజులుగా కనిపించకపోవడం మిస్టరీగా మారింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఖమేనీ అజ్ఞానంలోకి వెళ్ళాడు. అయితే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చాక కూడా ఖమేనీ బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం ఇరాన్ ప్రజల్లో ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఆయన మృతి చెందారా అనే అనుమానాలు కూడా చాలామంది రేకెత్తిస్తున్నారు. కాగా ఇజ్రాయెల్ ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ మీడియా ఖమేనీకి సంబంధించిన ఎలాంటి చిత్రాలు గాని, దృశ్యాలు గాని ప్రసారం చేయలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేకపోవడం, ప్రభుత్వ మీడియా కూడా మౌనం వహించడంతో పరిస్థితి మరింత ఉద్విగ్నంగా మారింది. అయితే ఆయనకు అత్యంత సన్నిహితులైన అధికారులు మాత్రం ఖమేనీని ఒక రహస్య భూగర్భ బంకర్‌కు తరలించారని, హత్యాయత్నాల నుంచి రక్షణ పొందేందుకు ఆయన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌కు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా గాని ఇరాన్ ప్రజలకు ఆయనైతే చనిపోయారని అనుమానాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.